ఈ రత్నపురుష ఏం చేస్తుంది అంటే స్పెర్మ్ యొక్క స్ట్రక్చర్ని, అంటే స్ట్రక్చరు, షేపు, హెడ్, టైల్ అనేది ఉంటుంది ఒక స్పెర్మ్కి. హెడ్, టైలు ఏది సరిగ్గా లేకపోయినా పిల్లలు అనేది పుట్టరు. ఇది రత్నపురుష, చూసారు కదా. దీనికి ఇలా కాయలు ఉంటాయి. ఇది నీడ ఆరబెట్టినప్పుడు ఇవి పేలిపోతాయి అన్నమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ స్పేడ్ ఫ్లవర్ అని అంటాం. ఇది శంఖం ఆకారంలో ఉంటాయి, రెడ్గా ఉన్నాయి కదా. ఇది మార్నింగ్ వికసిస్తాయి, ఇది ఈవినింగ్ అవ్వడం వల్ల వికసించలేదు ఇవి. ఇంకా ఆకు చూసారా, ఇది యాక్చువల్గా రేర్గా దొరుకుతుంది, అందుకే మొత్తం మొక్క తీయాలనుకోవట్లేదు నేను. ఇవ్వండి చిన్నదే అవుతున్నాను. దీనివల్ల మెన్లో సెక్సువల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, ఇంకా నర్వస్ వీక్నెస్ అనేది పోతుంది, ఇంకా ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ ఏమైనా ఉంటే సరిచేస్తుంది, ఇంకా పెనీస్లో బ్లడ్ ప్రెషర్ బాగుండడానికి, మజిల్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మజిల్ గ్రోత్ కాదు, మజిల్ ఫంక్షన్, ఇంకా కిడ్నీ ఫంక్షన్కి, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలోని రత్నపురుష ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ రత్నపురుష స్పెర్మ్ యొక్క స్ట్రక్చర్ని, అంటే స్ట్రక్చరు, షేపు, హెడ్, టైల్ అనేది ఉంటుంది ఒక స్పెర్మ్కి. హెడ్, టైలు ఏది సరిగ్గా లేకపోయినా పిల్లలు అనేది పుట్టరు. పుట్టినా కూడా కొద్దిగా డిఫెక్ట్స్తో ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటి, స్పెర్మ్ని కదలిచ్చేలా చేస్తుంది, అంటే కదులుతుంది స్పెర్మ్, అంటే స్విమ్ త్రూ మెన్ నుంచి ఉమెన్కి స్విమ్ చేయనందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా టెస్టోస్టెరాన్ లెవెల్స్ మెన్లో పెరుగుతుంది. ఇంకా పెనిస్ యొక్క మజిల్, దానిలో రక్త ప్రసరణ బాగుండి, బ్లడ్ ప్రెషర్ బాగుండి వెలగా పనిచేస్తుంది. మెయిన్ ఇప్పుడు పిల్లలు ఎందుకు పుట్టట్లేదో తెలుసా, మెన్లో కన్జ్యూమింగ్ మైదా, తర్వాత బ్రాయిలర్ చికెన్, ఇంకా మాస్టర్బేషన్, ఇది అతి భయంకరమైనది. ఆయుర్వేదంలో స్పెర్మ్ని డైమండ్స్తో కొలుస్తాం, ఆ డైమండ్స్ని మనం వేస్ట్ చేస్తున్నాం. ఇంకా వయాగ్రా యూజ్ చేయడం, అతిగా సెక్స్ చేయడం, ఇంకా పార్న్ వీడియోస్ చూడడం, ఎన్నట్ల వల్ల స్పెర్మ్ అనేది ఉండక 0 స్పెర్మ్ కౌంట్ అయిపోతుంది. అందువల్ల పిల్లలు అనేది పుట్టడం. ఇక ఇది న్యాచురల్ లిబిడో, అంటే ఒక మెన్కి ఎంతైతే అంటే వాళ్ళకి న్యాచురల్గా కోరికలు వస్తాయి కదా, ఆ న్యాచురల్గానే తెప్పిస్తుంది అది న్యాచురల్ లిబిడో. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఇంకా ఎక్కువ స్ట్రెంత్ని ఇస్తుంది. ఇంకా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఓకేనా. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని మొక్క సమూలంగా తెచ్చి నీడని ఆరబెట్టి పొడి చేసి పౌడర్ చేసి డైలీ హాట్ వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది అసలు రేర్ ప్లాంట్, అంత బేగా దొరకదు. ఇంకా మీకు ఎక్కువగా దొరికింది అనుకోండి మీ విలేజెస్లో, దాని యొక్క రూట్స్ తెచ్చి నీళ్ళలో ఆరబెట్టి ఆ రూట్స్ని పౌడర్ చేసి పాలు అంటే డైరీ ఫాము ప్యాకెట్ పాలు ఇవి కాదు, మన సొంతంగా అంటే మనకి గేదెలో ఆవులో ఉంటాయి కదా, ఆవు పాలలో నాటు ఆవు పాలలో వేసి మరిగించి తాగితే ఇంకా ఎక్సలెంట్, ఇంకా దానికి తిరిగి. ఇది ఎవరు యూస్ చేయకూడదు, ఎవరు అవాయిడ్ చేయాలి, డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా చిల్డ్రన్ బిలో 12 years, ఇంకా హార్ట్ పేషెంట్స్, వాళ్ళు ఇది రత్నపురుష అనేది యూస్ చేయకూడదు. వాళ్ళకి ఏంటి అంటే న్యాచురల్గా ఫుడ్ ద్వారాగా మనం ఒక పౌడర్ అనేది సజెస్ట్ చేస్తాం, ఆ పౌడర్ యూస్ చేస్తే సరిపోద్ది, మేమే రెడీ చేస్తాం దాన్ని. ఇంకా ఇది రత్నపురుష ఎప్పుడు యూస్ చేయాలి, స్టేజ్ 3. స్టేజ్ 2 ఏంటి, మామూలుగా ఫుడ్ ద్వారాగా చేసుకుంటే సరిపోద్ది. ఇంకా స్టేజ్ 1 ఏంటి, జస్ట్ కన్జ్యూమింగ్ పపాయ, లేదంటే కన్జ్యూమింగ్ సెసమ్ సీడ్స్ ఆయిల్, నువ్వుల నూనె, ఇవి యూజ్ చేసినప్పుడు బయట ఆయిల్, బయట ఫుడ్, మైదా, ఇంకా చికెన్ ఇవన్నీ ఆపినప్పుడు నార్మల్గానే వాళ్ళకి తగ్గిపోయింది అనుకోండి, అది నార్మల్ అనుకుంటాం. ఇక లేదు ఇవన్నీ యూజ్ చేసినా మాకు లాభం లేదు అనుకున్నప్పుడు ఈ రత్నపురుష యూజ్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీకు. చూసారు కదా, దీనికి ఒకటే ఫ్లవర్ ఉంటుంది, ఇది ఒక కాయలు కూడా ఉంటాయి, ఇది రౌండ్గా ఉంటాయి కాయలు. దీన్ని
5 to 8 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది ఇది. ఓకేనా, అంతే పెరుగుతుంది. ఒకటే రూట్ ఉంటుంది. చూడండి, ఒకే ఒక ఆకులే ఉంటుంది ఒక్కో దానికి, అంటే ఇలా. ఓకేనా, థ్యాంక్ యూ.